Hello everyone, welcome back to my channel. This is Lavanya. So ee roju aithe nenu vlog shoot chestunanu and enduku ante nenu tarvata evening cheptanu. Ippudike chaala late ayipoyanu nenu. Late ante late ayipothuna. Ippudu inka nenu carriage katkoni first office ki vellipoyi return vachetappudu cheptanu. మనకు ఆఫీస్ ఉంది కాబట్టి ఇంట్లో పనులు చేసుకొని మెయిన్ లంచ్ అంతా ప్రిపేర్ చేసుకోవడం పెద్ద పని కదా, అదంతా చేసుకోవాలి. ఇప్పుడు నేను బాక్స్ కట్టుకొని ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోలా. ఆఫీస్ నుంచి వచ్చాక కూర్చొని నాకు తెలిసి ఆఫీస్ నుంచి వచ్చాక కూడా అంత టైం ఉండదు. ఎందుకంటే మా ఆఫీస్ వాళ్ళతో నేను ట్రిప్కి వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ ట్రిప్. నేను బెంగళూరులో వెళ్తున్న ఫస్ట్ ట్రిప్. బెంగళూరు అనే కాదు, నా లైఫ్లో ఫస్ట్ ట్రిప్ ఇది. సో ఐఎమ్ బిట్ ఎక్సైటెడ్. ఇప్పుడుకొచ్చి స్కూలింగ్ కాలేజ్ ఎప్పుడు ట్రిప్కి వెళ్ళలేదు. సో ఫస్ట్ ట్రిప్ కాబట్టి నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. ఇది కొంచెం అన్ప్లాన్డ్ ట్రిప్, సడన్గా ట్రిప్ మాట. సో ఏం ట్రిప్, ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది ఈవినింగ్ మీకు చెప్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను రెడీ అయిపోవాలా. ఈ వీడియోలో అసలు నేనైతే మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేద్దాం అనుకున్నా లెగ్సినప్పటి నుంచి. బట్ నాకు టైం అంత సరిపోవట్లేదు. ఎందుకంటే క్లైమేట్ చాలా బాగుంటుంది బెంగళూరులో, చాలా చల్లగా ఉంటుంది. మార్నింగ్ 9 అయినా కూడా అలాగే కూల్గా, అసలు ఆఫీస్కే వెళ్ళాలనిపించట్లేదు. ఇంక మార్నింగ్ లెగ్స్ వీడియోస్ ఏం చేస్తాను. సో అందుకే మార్నింగ్ నుంచి చూపించలేదు. ఫస్ట్ లెగ్గానే నేనైతే లంచ్కి ప్రిపేర్ చేసుకున్నా. వంట అయిపోతే ఒక పని అయిపోద్ది కదా, ఇంకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెప్పి. అండ్ ఇంక నేనైతే లంచ్కి ఈరోజు లేడీ ఫింగర్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ డైలీ వంట చేసుకొని ఆఫీస్కి వెళ్ళడం అంటే అది చిన్న విషయం కాదు. అప్పుడో సరదాగా అప్పుడప్పుడు అంటే బాగుంటుంది, కానీ డైలీ వంట చేసుకోవాలంటే డైలీ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసమని బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. సీరియస్లీ టైం సరిపోలేదు. మార్నింగ్ 6కి 7కి అలా లెగుస్తున్నా కానీ ఇక్కడ చల్లగా ఉంటుంది బెంగళూరులో. మార్నింగ్ క్లైమేట్ చాలా బాగుంటుంది, అస్సలు లెగాలనిపించట్లే. సో అందుకు లెగిసినా కూడా ఇంక నేను మళ్ళీ పడుకున్నా. సో కొంచెం టైం లేక స్వీట్ కార్న్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా. ఇంకా నా దగ్గర ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తినేస్తున్నా. ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఈ రోజుకి. ఇంకా నేనైతే హడావిడిగా ఆఫీస్కి అంతా ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు మా ఆఫీస్లో టీమ్ లంచ్ ప్రిపేర్ చేశారు. ఎప్పుడు మా మేనేజర్ ముందుగా ఇన్ఫామ్ చేస్తారు, రేపు మనం టీమ్ లంచ్కి వెళ్తున్నాం, లంచ్ ఎవరు తెచ్చుకోవద్దని. బట్ ఈసారి ఇన్ఫామ్ చేయలేదు. సో అందుకు నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకున్న ఆఫీస్ కానీ. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఈరోజు టీమ్ లంచ్ అని. వండిందంతా అలా పట్టుకొని వచ్చేయాల్సి వచ్చింది. అరే మార్నింగే తెలుసుంటే బాగుండు, నేను చక్కగా రిలాక్స్గా రెడీ అయ్యి ఆఫీస్కి వద్దును వీడియోస్ తీసుకొని అనిపించింది. ఈ లంచ్ వల్ల నేను ప్రాపర్గా నేను వీడియోలో కూడా ఏం మాట్లాడలే మార్నింగ్. బట్ నేనైతే ఇంకా స్టార్ట్ అయ్యామాట ఆఫీస్కి హడావిడిగా. బట్ బయటికి రాగానే క్లైమేట్ ఎంత బాగుందంటే లైక్ వర్షం పడుతుంది. చెప్పా కదా బెంగళూరులో ఎక్కువ వర్షం అంటే మనలాగా పెద్ద వర్షం కాదు, జల్లు టైప్ పడుతుందని. సో ఆ జల్లులా పడుతూ చాలా కూల్గా ఎవ్రీడే ఇలాగే ఉంటుంది. నాకు బాగా నచ్చింది. అండ్ దట్టు నేను ఒక మంచి మూడ్లో ఉన్నాక ట్రిప్కి వెళ్తున్నా అని ఇంకా కొంచెం హ్యాపీగా ఉన్నమాట. మీలో కూడా చాలామంది గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తుందంటే చాలామంది టెంపుల్కి వెళ్తున్నారు అన్నారు. సో నాకైతే నవ్వొచ్చింది. అంటే మీరు ఫిక్స్ అయిపోయారా నేను టెంపుల్కి తప్ప ఎక్కడికి వెళ్ళనని. బట్ ఇది అయితే టెంపుల్ అయితే కాదు, లైక్ కైండ్ ఆఫ్ రిలాక్స్కి, ఫన్కి, మేము ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. ఓన్లీ గర్ల్స్ అలా ట్రిప్లా వేసుకొని వెళ్తున్నాం. అందరూ షాక్ అయిపోయారు. ఓన్లీ గర్ల్స్ అలా వెళ్ళారు, దట్టు ఈ సీజన్లో. ఆ ప్లేస్కి ఎలా వెళ్ళారు, ఆ ప్లేస్కి వెళ్ళొద్దు, అందరూ అసలు కొంచెం డేంజర్, ఇప్పుడు వెళ్ళొద్దు అని వార్న్ చేశారన్నమాట. బట్ మేమైతే వెళ్ళాము. చెప్పా కదా ఈవినింగ్ చెప్తాను ఏ ట్రిప్కి వెళ్తున్నా ఏంటన్నది. సో మేమైతే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనుకోండి. యాక్చువల్లీ ప్లాన్ చేసింది కేరళ వెళ్దామని. సో కేరళ అనుకుంది క్యాన్సిల్ అయింది, ఎందుకంటే మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. సో వాళ్ళు ట్రావెల్స్ మీద వెళ్దామని మా ఫ్రెండ్స్ అంటున్నారు. నేను వచ్చి ట్రావెల్స్ అయితే ఏముంది, మనం బస్సు ఎక్కుతాం, బస్సు దిగుతాం, అంతా వాళ్ళే చూసుకుంటారు. సో అలా కాదు, మనమే ట్రైన్ బుక్ చేసుకొని, మనమే హోటల్స్ అన్నీ తెలుసుకొని, హోటల్స్లో స్టే చేసి, మనమే తెలుసుకొని, మనమే ఎక్స్ప్లోర్ అవుదాము. ట్రావెల్స్ ఏం ఉండదు, వాళ్ళు చెప్తారు, తీసుకెళ్తారు, దిగమంటారు, దిగుతాం, చూస్తాం, మళ్ళీ ఎక్కమంటారు, ఎక్కడం. అలా కాకుండా మనందరూ మనం ఓన్గా వెళ్ళి అలా ఎక్స్పీరియన్స్ అవుదామని అలా ఆ కన్ఫ్యూజన్లో టైం అయిపోయింది. లైక్ వీకెండ్ వస్తుంది. సో ఇంకా కేరళ డ్రాప్ అయిపోయాం. ప్రాపర్ నాలెడ్జ్ లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది. సో వన్స్ క్లియర్గా అడ్రస్ అన్నీ ప్రాపర్గా తెలుసుకున్నాక కేరళ వెళ్దాం. సో ప్రెసెంట్ అయితే కర్ణాటక నియర్ బై వెళ్దాము. అట్లీస్ట్ కేరళ ఫ్లాప్ అయింది కదా, కర్ణాటకలో వెళ్దామని. ఇంకా అంటే ఇంక నేను ఓకే సరే అని చెప్పి ఇప్పుడు అయితే మేము బెంగళూరులోని కూర్గ్ అని బాగా ఫేమస్ మాట అండ్ నియర్. సో అందుకు మేము కూర్గ్ వెళ్తున్నాం. అండ్ ఇది అయితే నాకు వచ్చి ఫస్ట్ ట్రిప్ మాట.
ఇప్పటికొచ్చి నా హోల్ లైఫ్ లైక్ ఇన్ దిస్ 25 years ఇప్పటికొచ్చి ఏ ట్రిప్ వెళ్ళలేదు సీరియస్లీ. ఈవెన్ మాకు అరకు చాలా ఫేమస్, చాలా దగ్గర వైజాగ్, అది కూడా వెళ్ళలేదు లైక్. బట్ ఇప్పుడు వెళ్తున్నా, అనుకోకుండా వెళ్తున్నా. సో ఫస్ట్ ట్రిప్ మాట ఎక్సైటింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం విల్ సీ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, వీ డోంట్ నో. ఇప్పుడు కూడా మేము వెళ్ళే కూర్గ్ కూడా మాకు ఎక్కడ దిగాలి ఎక్కడ ఎక్కాలి ఏం తెలీదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నాం. సో ఆ ప్రకారం వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. వెళ్ళి చూడాలి మేము ఎలా వెళ్తాం ఏంటనేది. సడన్ ప్లాన్ కాబట్టి ఎవరికి ఏం ఐడియా లేదు. కంప్లీట్లీ మేము ఏం ప్రిపేర్ అవ్వలేదు ట్రిప్కి. ఫస్ట్లీ ట్రిప్ అంటే బట్టలు అన్నీ ప్రిపేర్గా ఉంటాం కదా, ఈసారి అంత ప్రిపేర్డ్గా లేము. ఏదో వెళ్ళిపోవాలని వెళ్తున్నాం, చూద్దాం ఈ ట్రిప్ ఎలా ఉంటుంది. అండ్ దట్టు ఇప్పుడు వర్షాలు పడుతుంది. బెంగళూరు మాత్రం చాలా బాగుంది, ఫుల్ వర్షం పడుతూ. అండ్ అందరూ తిడుతున్నారు మమ్మల్ని, వర్షం పడుతుంది కదా కూర్గ్ ఎందుకు వెళ్తున్నారు, అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి ఈ టైంలో ఎందుకు అని. సో చూద్దాం. లైక్ మేమైతే వాటర్ ఫాల్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి. అదర్ దెన్ వాటర్ ఫాల్స్ మిగతా ప్లేసెస్కి వెళ్దామని. సో ఏమేమి ప్లేసెస్కి వెళ్తాం, ఏమేమి చూస్తాం, మీకు ప్రతి స్పాట్ అప్డేట్ ఇస్తాను. లైక్ వ్లాగ్ డే 1 డే 2 అట్లా కూడా తీసి పెడతాను. సో మీరు కూడా నాతో పాటు కూర్గ్ చూడండి. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్లీ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ఆఫీస్ నుంచి వచ్చా, లైక్ నిన్న మేము డిసైడ్ అయ్యాం కూర్గ్ వెళ్ళాలని. సో ఈరోజు ఫ్రైడే, ఇంకా మార్నింగ్ నాకు టైం సరిపోలేదు, సో లగేజ్ ఏం ప్యాక్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ లగేజ్ ప్యాక్ చేసి ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను ఫస్ట్ పరిగెట్టాలి, ఇక్కడ నుంచి నా ఫ్రెండ్స్ మీట్ అవ్వాలి. మేము అందరు గ్యాదర్ అక్కడి నుంచి మెజెస్టిక్, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. సో ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళొస్తాను. అండ్ లగేజ్ సర్దుకుంటా, ఏమేమి సర్దుకుంటా మీకు చూపిస్తాను. దగ్గర ఒక చిన్న మినీ బ్యాగే పట్టుకుంటున్నా. ఈ బ్యాగ్ పట్టుకున్నా, 2 sides బ్యాగ్ పట్టుకున్నా అనుకుంటున్నా. బట్ ఇదైతే కొంచెం ఎక్కువ స్టఫ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి పట్టుకున్నా. అండ్ నేనైతే డ్రెస్సెస్ అన్ని ఒక 2 days స్టే కాబట్టి ఎక్కువ డ్రెస్సెస్ పట్టుకోవట్లే. అండ్ మనకు కావాల్సిన సమ్ థింగ్స్ లైక్ స్కిన్ కేర్ ఆర్ మేకప్ అనుకోండి, మేకప్ ఆల్ లైక్ మాయిశ్చరైజర్, సిరమ్స్ అండ్ ఫేస్ వాష్. సో ఫేస్ వాష్కి వస్తే చాలా చిన్నవి, ఇవి నాకు శాంపిల్స్ వస్తాయి కదా మనం ఆర్డర్ పెట్టినప్పుడు. సో అలాంటివన్నీ ఇలాంటప్పుడు ట్రావెలింగ్కి నేను ఉంచుకుంటాను. సో ట్రావెలింగ్ అప్పుడు పెద్ద పెద్ద సైజెస్ మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు, మనకి ప్లేస్ కలిసి వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్స్ కూడా క్యారీ చేయొచ్చు. అండ్ అవుట్ఫిట్స్కి తగ్గ జ్యువెలరీ అన్నీ నేను ఇవన్నీ వచ్చి సెట్ చేసుకున్నా. సో ఇవన్నీ పట్టుకెళ్తున్నా, ఇవన్నీ ఇప్పుడు బ్యాగ్లో సర్దుకుంటా. ఇది నా ఫస్ట్ ట్రిప్ అని ఎందుకన్నా అంటే ఇప్పటి వరకు ట్రిప్స్ వెళ్ళలేదని కాదు, కైండ్ ఆఫ్ నేను తమిళనాడు వెళ్ళా, పాండిచేరి వెళ్ళా. బట్ 2 అయితే ట్రిప్ కోసం వెళ్ళలేదు, 2 ప్లేసెస్కి టెంపుల్స్ కోసం వెళ్ళాము. సో అదర్ దెన్ టెంపుల్ ఏం చూడలే. పాండిచేరి వెళ్ళినప్పుడు టెంపుల్ అంటే మొక్కుంటే మొక్కు కోసం వెళ్ళామన్నమాట. మొక్కు తీర్చుకొని వచ్చేటప్పుడు ఇంకా వచ్చాం కదా ఎంత దూరం అని చెప్పి అక్కడ ఫ్రెండ్స్ స్ట్రీట్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను నా ఫ్రెండ్స్ కొన్ని పిక్స్ దిగాము. అంతకుమించి పాండిచేరి కూడా నేనేం ప్రాపర్గా చూడలేదు. సో అందుకే ఇది ఓన్లీ ఏం టెంపుల్స్ లేకుండా ట్రిప్ అంటే లైక్ ఓన్లీ ఎంజాయ్మెంట్ కోసం చేసుకున్న ట్రిప్ కాబట్టి ఇది ఫస్ట్ ట్రిప్ అంటున్నా. మార్నింగ్ చెప్పా కదా వర్షాలు పడుతున్నాయని చెప్పి. సో ఇక్కడ బెంగళూరులో బాగా వర్షాలు పడుతున్నాయి. అండ్ కూర్గ్ నార్మల్ డేస్లోనే వర్షాలు పడతాయి, ఈ టైంలో ఇంకా పడుతున్నాయి. అందరూ వార్న్ చేశారు లైక్ చాలా రిస్క్, మీరు ఆ ఏరియా అస్సలు వద్దు, ఆ ఏరియా నార్మల్ డేస్లోనే రిస్క్, మీరు ఈ టైంలో వెళ్తారంటే ఇది కైండ్ ఆఫ్ హిల్ స్టేషన్, వర్షాలు పడినప్పుడు స్కిడ్ అవన్నీ అవుతాయి కదా, ట్రాన్స్పోర్ట్ కూడా అంత సేఫ్ కాదు అని. మాకు కూడా ఒక టైంలో భయం వేసింది, డ్రాప్ అయిపోదామని క్యాన్సిల్ చేయడానికి, బస్ టికెట్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా ట్రై చేసాం. బట్ ఏంటంటే సమ్ సర్వర్ ఇష్యూ వచ్చింది, మైక్రోసాఫ్ట్ సర్వర్ ఇష్యూ వచ్చింది కదా. సో ఆ ఇష్యూ వల్ల మేము బుక్ చేసుకున్న టికెట్స్ కూడా క్యాన్సిల్ అవ్వలేదు. ఇంకా టికెట్స్ కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు, ఎందుకులే మనీ వేస్ట్ చేయడం, వెళ్దాం చూద్దాం ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని వెళ్ళిపోయామన్నమాట. బట్ వెళ్ళాక మేము చూసిన వ్యూ అవ్వచ్చు, ఎంజాయ్మెంట్ లైక్ మేము మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు వేస్తామా అని మేము వెయిటింగ్. ఎంత వెయిటింగ్ అంటే మా బ్యాచ్ అందరూ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదామా, నెక్స్ట్ వీక్ వెళ్దామా, ఆగస్ట్లో వెళ్దామా అని మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కోసం ప్లాన్ చేసుకున్నాం. అంత బాగా ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ అందరికీ ఇది ఒక కైండ్ ఆఫ్ ఫస్ట్ ట్రిప్ అనుకుంటాం అది గ్యాంగ్లోని. బట్ అందరం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇదేం ప్లాన్డ్ కూడా కాదు. లైక్ నా ఫ్రెండ్ అయితే ట్రావెల్స్ బుక్ చేద్దామన్నది, వాళ్ళే అంతా చూసుకుంటారు స్టే ఫుడ్ అంతా అని. బట్ నేను వద్దన్నాను. సో వాళ్ళందరూ సరే అని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళి అన్నీ ఒకటికొకటి తెలుసుకోవడం, అక్కడ డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయడం, ఇవన్నీ నేను నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో పెడతాను అనమాట. ఇప్పుడైతే నేను ట్రిప్కి కావాల్సినవన్నీ సర్దుకున్నా. బట్ ఇందులో కొన్ని యూస్ చేసాము, కొన్ని యూస్ చేయలే. బట్ గర్ల్స్ కదా, అంత స్టఫ్ పట్టుకొని వెళ్ళకపోతే మనం ఎలా గర్ల్స్ అవుతాము. సో నేనైతే మొత్తం స్టఫ్ అంతా పట్టుకెళ్తున్నాను. అండ్ ఇదైతే రెడీ అయిపోయా ట్రిప్కి. సో ఇది నైట్ టైం జర్నీ కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉండాలని ఈ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకున్నా. అండ్ ఇది నా బ్యాగ్.
అందులో పెద్దగా ఏం బట్టలు లేవు కానీ చాలా బరువుగా ఉంది. ఆ బ్యాక్ సైడ్ మెస్ అంతా ఇగ్నోర్, ఎందుకంటే ఇప్పుడు నాకు టైం లేదు సర్దుకునేంత. హ్యావ్ టు గో. నేను పోనీటైల్ వేసుకొని వెళ్ళిపోతా. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. సో వాళ్ళంతా రెడీ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటు మెజెస్టిక్ సమ్ ప్రాసెస్ ఉంది, ట్రావెలింగ్ చాలా ఉంది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వాలి. సో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మేము అందరం కలిసి మెజెస్టిక్ వెళ్ళాలి. మెజెస్టిక్ నుంచి బస్ మాట. సో ఫస్ట్ నేను వెళ్ళాలి. నాకు కాల్స్ వస్తున్నాయి వాళ్ళు రమ్మని, స్టార్ట్ అవ్వమని. సో నేను ఫస్ట్ స్టార్ట్ అవుతున్నా. వెళ్ళే దారిలో మాట్లాడుకోవచ్చు. ఇంకా నేనైతే నా ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి అని చెప్పి స్టార్ట్ అయ్యాను. ఒక పక్క వర్షం పడుతుంది. లైక్ కైండ్ ఆఫ్ స్టార్టింగ్ మా అందరికీ భయం ఉంది. ఆఫీస్లోని మా మేనేజర్ కూడా కూర్కి వెళ్తున్నారా అమ్మాయిలు అయ్యి ఉండి, అది ఈ టైంలోని చాలా కేర్ఫుల్ అమ్మ, మీరు వెళ్ళండి కానీ ఈ టైం మీరు వెళ్తుంది కరెక్ట్ కాదని. సనుతో కూడా వాటర్ ఫాల్స్ ఉన్న ఏరియాస్ ఏమీ వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ ఒక్కరు కాదు, అందరూ అలానే భయపెట్టారు. మేము భయంతోనే స్టార్ట్ అయ్యాం. అండ్ చాలామంది నా ఆఫీస్ ఎక్కడ అంటున్నారు. ఈ ఏరియా మీకు తెలిస్తే నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను అన్నది కూడా మీకు అర్థమవుతుంది. ఇంక నేనైతే ఫ్రెండ్స్ మీట్ అయిపోయా. మేమైతే ఫస్ట్ మెట్రో ఎక్కామన్నమాట. మెట్రో టు మెజెస్టిక్ వెళ్ళాము. ఎందుకంటే మేము మెజెస్టిక్ టు కూర్గ్ బుక్ చేసుకున్నమాట రూట్. మార్తల్లి కూడా ఉన్నాయి కానీ మార్తల్లి ఏంటంటే లైక్ ఆఫ్టర్నూన్ 3-4 ఆ టైం ఉన్నాయి. మేము అందరం ఒకే ఆఫీస్ అండ్ మాకు 3-4కి అయితే పర్మిషన్ ఇవ్వరు. మేము ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి, ఎందుకంటే ఎవరం లగేజ్ కూడా ప్యాక్ చేసుకోలేదు. లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ మార్తల్లి రావాలని టైం పడుతుంది. సో అందుకని నైట్ బుక్ చేసుకున్నాం బస్ మాట. సో అందరం వర్క్ అయ్యి ఆఫీస్ అంత వర్క్ కంప్లీట్ చేసుకొని రూమ్లకి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని మీట్ అయ్యి మళ్ళీ ఇలా కూర్గ్ అయితే నేను రీచ్ అయిపోయా. చూసారు కదా, ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clock. ఇదేం వ్యూ పాయింట్ కాదు, ఏదో సమ్ ర్యాండమ్ ఒక ఉంటే నేను తీసి మీకు చూపిస్తున్నాను. కైండ్ ఆఫ్ నేను రీచ్ అయిపోయాను. ఇంకా అసలైన కంటెంట్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.